అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు ఎస్బీ ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నాయి మొత్తం 50 నెల్లూరు జుడిపి పొట్టేలు పిల్లలు. ఈ మొత్తం 50 ఉన్నాయండి. సో వీటి వయసు వచ్చేసి 3 నెలలు 4 నెలలు వయసుతోటి ఉన్నాయి. కొన్ని 5 నెలల పిల్లలు కూడా ఉన్నాయి. అయితే మొత్తం మీద నేను 3-4 మంత్స్గా చెప్తున్నాను. వీటి లైవ్ వెయిట్ వచ్చేసి 16-17 కిలో కొన్ని ఉన్నాయండి. అట్నే 15 కిలో బిలో కొన్ని ఉన్నాయి. సో యావరేజ్గా 14-15 అని చెప్పుకోవచ్చు. పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే లాస్ట్ నేను 17 బ్యాచ్ ఒకటి అప్లోడ్ చేశాను. సో అది 17 బ్యాచ్ చాలామంది ఫోన్లు చేశారు, కానీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవటం వల్ల 17 పిల్లల మీద ట్రాన్స్పోర్ట్ సెట్ అవ్వక పిల్లలు ఆగినాయి. సో అవి కలిపి మొత్తం ఒక 50 బ్యాచ్గా సెట్ చేశాను. పిల్లలన్నీ చాలా బాగున్నాయండి, మంచి యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు. మీరు చూస్తున్నారు, అన్ని దానా మేత అలవాటు ఉన్న పిల్లలే. పోతే పిల్లలు వీటి అడ్రస్ వచ్చేసి మన ఒంగోలు పక్కన సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయండి. ఒంగోలు కావలి మధ్యలో సింగరాయకొండ గ్రామంలో ఉన్నాయి. పాయింట్ వచ్చేసి మన బైపాస్ పక్కనేనండి. బైపాస్ నుంచి జస్ట్ ఒక 20 మీటర్లు 30 మీటర్ల డిస్టెన్స్ తోటి ఉంటాయి. పిల్లలన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయండి. పోతే ఎవరైనా వాంటెడ్ ఉంటేనే ఫోన్ చేయండి. నేను అడ్రస్ క్లియర్గా చెప్తున్నాను, ఎన్ని పిల్లలు ఉన్నాయో చెప్తున్నాను, ఏ వయసు ఉన్నాయో కూడా చెప్తున్నాను. సడన్గా ఫోన్ చేస్తారు, ఎక్కడన్నా అడ్రస్ అంటారు, ఫోన్ చేస్తారు, ఎన్ని ఉన్నాయన్నా అంటారు. వీడియో మొత్తం క్లియర్గా చూసి పిల్లలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఏ వెయిట్తో ఉన్నాయి, ఏ సైజుతో ఉన్నాయి అని మొత్తం క్లియర్గా వీడియోలో చూస్తే మీకు ఆటోమేటిక్గా మొత్తం మ్యాటర్ అర్థమైపోయింది. అర్థం చేసుకున్న తర్వాత ఫోన్ చేస్తే ఇంకేదైనా అర్థం కాని మ్యాటర్ గురించి మేము క్లియర్ చేస్తాను. దాన్ని బట్టి మీకు ఇష్టమైతే వస్తారు, లేదంటే లేదు. అంతేగాని ఏదో ఒక సెకండ్ 2 సెకండ్లు అట్లా బిట్టి చూసేది టపీమంటూ కట్ చేసి ఫోన్ చేస్తే మీకు చూసిన దానికి మేము చెప్పిన దానికి పొంతన ఉండదు. సో కాబట్టి వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చూసి మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కాల్ చేయండి. పోతే ప్రజెంట్ పిల్లలన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి. బయట అయితే రేట్స్ చాలా హైలో ఉన్నాయి. బయట రైతుల దగ్గర కానివ్వండి, మండీల్లో కానివ్వండి, రేట్స్ అయితే చాలా హై. ఎవరికైనా నచ్చితే నాకు కాల్ చేయండి.